హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అయితే చూద్దాం. అలానే మీరు చూడడానికి ఒక యాక్షన్ మూవీని అయితే రికమెండ్ చేశాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, ఫాస్టెక్స్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రన్ టైం వచ్చేసి 3 minutes వరకు అయితే ఉండబోతుంది. మనకి టుమారో 9:30 PM ఇండియన్ టైమింగ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆల్సో. నెంబర్ 2, ది ఫ్లాష్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రన్ టైం వచ్చేసి 2 minutes 25 seconds అయితే ఉండబోతుంది. సో ట్రైలర్ రిలీజ్ February 14th మార్నింగ్ 5 AM ఇండియన్ టైం, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 3, బెదురు లంక 2012. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి టుమారో ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, రామ్ చరణ్ గారి బర్త్డే నెక్స్ట్ మంత్ అయితే ఉంది కదా, March 27th. సో రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీస్ నుంచి వచ్చే స్పెషల్ అప్డేట్స్ గురించి చెప్పాలంటే మనకి RC-15 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. RC-15 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ అనేది మనకి బర్త్డే స్పెషల్గా అయితే వస్తుంది. అండ్ RC-16 డైరెక్టర్ బుచ్చిబాబు సేనా. సో ఈ మూవీ నుంచి జస్ట్ లాంచింగ్ అనేది ఉంటుంది. అండ్ RC-17, సో మీకు చాలాసార్లు అయితే చెప్పున్నాను కదా, కన్నడ డైరెక్టర్ నార్థన్ గారు రామ్ చరణ్ గారితో ఒక మూవీ తీయబోతున్నారు. ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది అని చెప్పేసి. సో ఈ మూవీ ఉన్నట్టు అనౌన్స్మెంట్ అనేది మనకి బర్త్డే స్పెషల్గా రివీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, ఎన్టీఆర్ గారి న్యూ మూవీ గురించి. సో ఎన్టీఆర్ గారి 30 వచ్చేసి కొరటాల శివ, 31 వచ్చేసి ప్రశాంత్ నీల్. సో ఇది 32. ఈ 32 మూవీకి డైరెక్టర్ వచ్చేసి వెట్రి మారన్. సో ఈ ఫిలిం వచ్చేసి పాన్ ఇండియా అండ్ మల్టీ స్టారర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో మన టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో అండ్ కాలీవుడ్ నుంచి మరొక బిగ్ హీరో అయితే ఉండబోతున్నారు. సో మల్టీ స్టారర్ ఫిల్మ్ అయితే ఇది వస్తుంది. ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. సో ఇంకా షూటింగ్ గురించి చెప్పాలంటే 2025 ఇయర్లో ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెంబర్ 6, తలపతి లియో మూవీ గురించి. దీని గురించి ఒక న్యూస్ అయితే మీరు చూస్తుంటారు. ఒక న్యూస్ అయితే రీసెంట్గా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ గారు ఇందులో యాక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన టాక్ అయితే జరుగుతుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఆ న్యూస్ అనేది ఫేక్ న్యూస్. రామ్ చరణ్ గారు మనకి లియో మూవీలో అయితే యాక్ట్ చేయడం లేదు. నెంబర్ 7, రుద్రన్. ఈ మూవీ ఇంకా థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి 3 months అయితే ఉంది. సో మేకర్స్ వచ్చేసి ఫస్ట్ సింగిల్తో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మనకి ఫస్ట్ సింగిల్ కమింగ్ వెరీ సూన్. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అయితే అందించారు. స్టారింగ్ రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్. థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి April 14th 2023 ఇయర్. నెంబర్ 8, ధనుష్ సార్ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి ఎస్టర్డే అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూసినట్టయితే ఓకే అనిపించింది. కంటెంట్ అంతా ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ మూవీలో అయితే ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషన్ డ్రామాతో ఈ మూవీ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ రన్ టైం వచ్చేసి ఈ మూవీకి 2 hours 12 minutes. ఫ్రెండ్స్, మీకు సార్ మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది 1 wordలో రివ్యూని అయితే డ్రాప్ చేయండి. నెంబర్ 9, వెంకటేష్ అండ్ రానా దగ్గుపాటి లీడర్లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ లాంగ్వేజ్. సో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ప్రీమియర్ డేట్ కూడా రివీల్ చేస్తారు. కమింగ్ సూన్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, తెలుగుతో పాటు డబ్బుడ్ వర్షన్స్ ఆల్సో. నెంబర్ 10, ఎన్టీఆర్ 30 మూవీ గురించి. ఇందులో ఇంకా ఎవరు యాంటోగనిస్ట్ రోల్లో కనబడబోతున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే కాలేదు కదా. సో దాని గురించి ఒక బజ్ అయితే వచ్చింది. సో ఈ బజ్లో వచ్చేసి చియాన్ విక్రమ్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్. సో వీళ్ళు ఆప్షన్లు అయితే ఉన్నట్టున్నారు. సో వీళ్ళతో మాటలు జరిగి వీళ్ళిద్దరిలో ఒకరు మనకి ఇంపార్టెంట్ యాంటోగనిస్ట్ రోల్లో అనేది కనబడొచ్చు. సో ఇది ఇంకా అఫీషియల్ కాదు. చియాన్ విక్రమ, సైఫ్ అలీ ఖానా, ఇంకా ఎవరు అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వగానే మీకు మరోసారి అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ 11, ధ్రువ సజ్జా అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం మార్టిన్. ఈ మూవీ టీజర్ కట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టీజర్ వచ్చేసి 2 minutes 33 seconds వరకు అయితే ఉండబోతుంది. సో టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు February 23rd. కన్నడ వర్షన్ ఒకటే కాదు, రిమైనింగ్ లాంగ్వేజ్ కూడా ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12, 2022 ఇయర్లో వచ్చిన తెలుగు ఫిలిం సదా నన్ను నడిపే. ఈ మూవీ ప్రీమియర్ వచ్చేసి February 16th ఆన్ Disney+ హాట్స్టార్. నెంబర్ 13, ఫ్రెండ్స్, మీరందరూ మనీ హీస్ట్ సిరీస్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. అందులో బెర్లిన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా. సో బెర్లిన్ క్యారెక్టర్కి సంబంధించిన సపరేట్గా ఒక వెబ్ సిరీస్ వస్తున్న విషయం మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను. నెట్ఫ్లిక్స్ ఇండియా వారు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఒక స్మాల్ అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. అలానే ప్రీమియర్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. డిసెంబర్ మంత్లో
ప్రీమియర్ అయితే చేయబోతున్నారు ఈ వెబ్ సిరీస్ని. అండ్ డబ్బుడ్ వర్షన్స్ గురించి చెప్పాలంటే ఇండియన్ ఆడియోస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ప్రీమియర్కి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రీమియర్ దగ్గర అవ్వగానే డబ్బుడ్ వర్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 14, డిస్నీ ప్లస్ స్టూడియోస్ వారు వచ్చేసి 3 యానిమేషన్ మూవీస్ సీక్వెల్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. టాయ్ స్టోరీస్ అనేవి ఇప్పటికే 4 పార్ట్స్ అయితే వచ్చినాయి, 5th పార్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫ్రోజన్ 2 పార్ట్స్ అయితే వచ్చినాయి, ఇప్పుడు 3rd పార్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ జూటోపియో ఇది 1 పార్ట్ అయితే వచ్చింది, ఇప్పుడు 2nd పార్ట్ అనేది సీక్వెల్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఈ 3 అనేవి సీక్వెల్స్ అనేవి ఫ్యూచర్లో అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇన్సైడ్ వర్క్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ మూవీస్ నేను చెప్పిన మూవీస్ మీరు ఇంకా చూడకపోతే అదే టాయ్ స్టోరీ 4 పార్ట్స్, ఫ్రోజన్ 2 పార్ట్స్ అండ్ జూటోపియో 1 పార్ట్, ఇవి మీరు ఇంకా చూడకపోతే మనకి తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి, యానిమేషన్ మూవీస్ చూసేవాడికి ఇది బాగా నచ్చుతాయి. నెక్స్ట్ నెంబర్ 15లో మూవీ రికమెండేషన్. ఎవరైనా యాక్షన్తో కలిగిన థ్రిల్లర్ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ స్పెషల్గా వారి కోసమే 2018 ఇయర్లో వచ్చిన మూవీ స్కై స్క్రాపర్. ఇందులో మీకు స్టోరీ అయితే చూడడం జరుగుతుంది. ఒక లార్జెస్ట్ టవర్ లాంటి బిల్డింగ్. సో ఆ బిల్డింగ్లో వన్ డే నిప్పులు అయితే వచ్చేస్తాయి. సో కొందరు క్రిమినల్స్ అయితే ఎంటర్ అవుతారు. ఆ క్రిమినల్స్ ఎందుకు వచ్చారు, వాళ్ళు అనుకున్న మిస్టరీ ఏంటి, అలానే మన హీరో డ్వానీ జాన్సన్ ఫ్యామిలీని ఆ క్రిమినల్స్ నుంచి ఎలా కాపాడుకోగలిగాడు అనేది ఈ మూవీలో మీకు కంప్లీట్గా స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. సో మన ఇండియన్ సైట్స్లో అయితే ఫుల్ మూవీ అవైలబుల్ అయితే ఉంది, తెలుగు డబ్బింగ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే లేదు. రన్ టైం వచ్చేసి మీకు చూడడానికి దొరుకుతుంది 1 hour 42 minutes. డైరెక్ట్ ఓటీటీకి వస్తున్న హిందీ ఫిలిం గుల్ మోహర్, స్టారింగ్ మనోజ్ బాజ్పాయి, షర్మిలా ఠాకూర్, సిమ్రన్ అండ్ సూరజ్ శర్మ ఇందులో లీడర్స్ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ప్రీమియర్ March 3rd ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ హిందీ లాంగ్వేజ్. డైరెక్టర్ ప్రభుదేవ గారి డైరెక్షన్లో వచ్చిన 2005లో వచ్చిన తెలుగు ఫిలిం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, స్టారింగ్ సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి, ప్రకాష్ రాజ్ అండ్ సునీల్. సో ఫ్రెండ్స్ ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ అయితే చేస్తున్నారు February 14th ఇన్ థియేటర్స్. నాగశౌర్య అండ్ మాళవిక నాయర్ లీడర్లో వస్తున్న మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఫ్రెండ్స్ ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి టుడే 6 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనేవి, ఓటీటీ రైట్స్ అనేవి సనెక్స్ట్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ అనేవి జెమినీ టీవీ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Empty words, stop stalling in the doorway. Cancel the cruise control.